వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సింధూర. సెక్షన్ 22A రేవంత్ భూదందాకు ఇదొక సాకు. భూములు అమ్మటం కొనటం నిషేధించిన ఓ చేదు నిజం. అప్పు చేసి మరీ వ్యవసాయ భూములను కొన్న వారికి ఇది ఒక ఆసనిపాతం. లక్షల్లో డబ్బులు చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మార్చిన వారికి ఇదొక శరాఘాతం. డిటిసిపి లేఅవుట్లను ఏర్పాటు చేసి ఇక అమ్ముదామనేసరికి వాటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో జనం ఆగుమాగమవుతున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. అన్ని జిల్లాల్లోని వ్యవసాయేతర భూముల కింద రిజిస్ట్రేషన్లు కాకుండా అధికారులు 22A జాబితాలో చేర్చారు. ఒకే సర్వే నెంబర్లో నాలా కన్వర్షన్ పూర్తి అయి లేఅవుట్లు కావటంతో పాటు వ్యవసాయ భూములు కూడా ఉండటంతో కేవలం వాటినే నిషేధిత జాబితాలో చేర్చాలి. కానీ మొత్తం సర్వే సంబంధాలను నిషేధించ జాబితాలో చేర్చడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? సెక్షన్ 22 లెక్కేంటి? సర్కార్ తిక్కేంటి? రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కఠినమైన 22A సెక్షన్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములనే కాక ప్రైవేటు స్థలాలను ఈ జాబితాలో చేర్చడం ఇందుకు కారణం. హైదరాబాద్ మహానగరంలో తమకు సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్ స్థలం ఉండాలనే ఆశతో పైసా కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులపై 22A కత్తి వేలాడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రకరకాల కష్టాలతో అర్జెంటుగా డబ్బు అవసరమై ఆయా స్థలాలు, ఇల్లు, ఫ్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరో భారీ భూదందాకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు స్థలాలను సెక్షన్ 22Aలో చేరుస్తూ నిర్ణయం. భూములు అమ్మటం, కొనటం ఇక మరింత కఠినం. ప్రొహిబిషన్ కేటగిరీ జాబితాలో చేర్చడంతో గందరగోళం. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A కింద 1000 ఎకరాలకు ఎసరు. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. అది తమదేనని నిరూపించుకోవాలంటే కలెక్టరేట్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో లేదా తహసీల్దార్ ఆఫీసుల నుంచి NOC తప్పకుండా తీసుకురావాలంటూ రిజిస్ట్రేషన్ అధికారులు సూచిస్తుండటంతో జనం హడలిపోతున్నారు. వాస్తవంగా 22A, B, C, D, E కింద ఉన్న భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇందులో అసైన్డ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, ఎండోమెంట్, వక్ఫ్, అగ్రికల్చర్ సీలింగ్, అర్బన్ సీలింగ్, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ఉంటాయి. వీటిపై రెవెన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రధానంగా తహసీల్దార్లకు, సర్వేయర్లకు తమ పరిధిలో అసైన్డ్, ఎండోమెంట్ తదితర ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి, వాటి నక్ష, మ్యాపులు ఏమిటి, అవన్నీ ల్యాండ్ బ్యాంకులో ఉన్నాయా అనే వాటిపై అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములేమిటి, అందులో ఏమైనా నిషేధిత జాబితాలో కలుస్తున్నాయా తెలుసుకొని ప్రభుత్వానికి సమగ్రమైన సమాచారం అందించాలి. అయితే కొన్ని నెలల క్రితం చేసిన భూ రికార్డుల సవరణలో కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఇష్టరాజ్యంగా వ్యవహరించినట్లు తెలిసిందే. గట్కేసర్ మండలంలోని నారపల్లిలో 121.30 ఎకరాలు ఎండోమెంట్ కింద ఉంది. అయితే 1982లో 2063 జీవో ద్వారా అందులో సుమారు 111 ఎకరాలను ప్రభుత్వం లేఅవుట్ చేసి కొంతమందికి విక్రయించింది. పలు సర్వే నెంబర్లలో ఉన్న మిగతా 10 ఎకరాలు దేవుడి మాన్యం కింద ఉంచారు. కానీ ఇటీవల ఆ మొత్తం 121.30 ఎకరాలను 22A, C కింద చూపిస్తూ తాజా క్రయ విక్రయాలను నిలిపివేశారు. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, ఇళ్లను కట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు 46 ఏళ్ల క్రితం స్పెషల్ జీవోతో ఆ భూములను అమ్మి కొన్నవారి నుంచి పన్నులు కూడా కట్టించుకుంటున్న సర్కారే ఇప్పుడు వాటిని 22A సెక్షన్ లో పెట్టి సతాయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అక్కడొక్క చోటే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఇలా 22A లో పెట్టినట్లు సమాచారం.
భూస్వాములకు శాపమా లేక భూదందాలకు కవచమా? ఒకే సర్వే నెంబరులో ఉన్న మొత్తం భూమిని 22A పెట్టడం చట్టబద్ధమేనా? నాలా కన్వర్షన్ పూర్తి చేసిన భూములకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా? డిటిసిపి అనుమతులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గే హక్కుందా? ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకొని అభివృద్ధి చేసిన వారి పరిస్థితి ఏంటి? ఈ నిర్ణయం వల్ల భూముల విలువ పడిపోతే బాధ్యత ఎవరిది? పెట్టుబడిదారుల నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేస్తుందా? అనుమతి ఇచ్చేది ప్రభుత్వం, అమ్మనివ్వనిది కూడా ప్రభుత్వమేనా? 22A నిజంగా అక్రమాలకు అడ్డుకట్ట లేక చట్టబద్ధ యజమానులకు చెక్ పోస్టా? భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం ఒక ఫైల్ పై సంతకం మాత్రమే కావచ్చు, కానీ ఆ ఒక్క సంతకం వెనుక ఒక రైతు జీవితకాల పొదుపు ఉంటుంది, ఒక కుటుంబం భవిష్యత్తు ఉంటుంది, ఒక పెట్టుబడిదారుడి ఆశలు ఉంటాయి. అందుకే ఈ ప్రశ్నలు. 22A నిజంగా అక్రమాలపై ఆయుధమా లేక అమలులో లోపాల వల్ల అమాయకులపై పడుతున్న భారమా? సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం, ఎదురు చూస్తోంది ప్రజలు. ఇంకో దారుణం ఏంటంటే మహానగరం కూడా నిషేధిత జాబితాలో చేరింది. 22A అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా నిషేధిత జాబితాపైనే చర్చ జరుగుతోంది. నగరంలోని ఏ ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000కు పైగానే ప్రాపర్టీలు రెవెన్యూ రికార్డుల ప్రకారం 22A జాబితాలో చేరిపోయింది. ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండా రేవంత్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత లిస్టులో చేర్చింది. ప్రజల కష్టార్జితంతో అన్ని అనుమతులతో కొనుక్కున్న నిర్మాణాలు, స్థలాలను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితాలో 22Aలోని యుఎల్సి, జీ సర్కారీ పేరిట చేర్చారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల వల్ల ఇల్లు అమ్ముకుందామనుకుంటే కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేకుండా పోయింది. తమ ఇండ్లు, స్థలాలను రిజిస్టార్ లీజ్ డీడ్ చేద్దామన్న అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు వస్తుందని అనుకుంటే ప్రజల జీవితాలతోటి చెలగాట మాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పోయిన సంవత్సరం 22A కింద భూములు నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. రాష్ట్రంలో స్టేట్ పాలసీ అని తీసుకోవడం జరిగింది. 1 ఇంచు భూమి కూడా రిజిస్ట్రేషన్ అవుతలేదు. ఆ రిజిస్ట్రేషన్ కానప్పటి నుంచేలి అమ్మడం, కొనుగోడు నిషేధించబడడం వల్ల ఈ 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడి దిక్కుచోచని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ అత్యవసరాల పరిస్థితులకు కానీ, వాళ్ళకి ఏదైనా అమ్ముకోవాలంటే ఆ భూములు ఎలాంటి అమ్మడానికి కానీ కొనడానికి కానీ నోచుకోకుండా చేయడం వల్ల ఏదన్నా గ్రామంలో ఉంటే 2, 3 సర్వే నెంబర్లు ఉంటాయి, ఊరుకూరు ఉంటుందా? ఒక్కరు కూడా సంతోషంగా లేరు. పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, కేంద్ర మంత్రి సంజయ్ ఆనంద్ గారిని కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం. మేము తిరగని లీడర్ లేరు, తిరగని వ్యక్తి లేరు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దాదాపు 15,000 కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి కారణమని మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు దెబ్బల పాలవుతుందని తెలియజేసుకుంటున్నాం. గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఏండ్ల తరబడిగా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ఇండ్లు, తమ కష్టార్జితంతో కట్టుకున్న తమ కలల సౌధం, ఉద్యోగాలు చేసుకుని లోన్లు తీసుకుని కొనుక్కున్న ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలోని వెంచర్లు, సొసైటీలు, కాలనీలు, బహుళ అంతస్తుల భవనాలు నిషేధిత జాబితాలో చేరాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విలువైన భూములు, బహుళ అంతస్తుల భవనాలు ఫ్రీజ్ అయిపోయాయి. అయితే అవన్నీ బయటకు రావడం కష్టమేనని రెవెన్యూ అధికారులు సైతం తేల్చి చెప్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సిటీలోని కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సొసైటీలు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. హైదరాబాద్ మహానగరంలోని ఎర్రగడ్డ పరిధిలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్, సిటాడెల్ అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో చేరాయి. ఈ అపార్ట్మెంట్లలో 5,000కు పైగా కుటుంబాలు నివసిస్తున్నారు. అదేవిధంగా యూసఫ్గూడ విలేజ్ పరిధిలోని కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. బిడ్డల పెళ్లి కొరకని కొనుక్కున్నాం సార్. ఇప్పుడు కొనుక్కొని 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకోకుండా హఠాత్తుగా అది 22 బైలో ఉన్నాయి మీ భూములు అని చెప్పేసి ప్రకటించింది సార్.
ఆశ్చర్యం సార్, అది మేము ఇప్పుడు కాదు, దాదాపు నేను 97 నుంచి చూస్తున్నా. జ్యోతినగర్ వాస్తవం నివాసం నాకు తెలుసు. అక్కడ ఎంతోమంది పేద మధ్యతరగతి వాళ్ళే కొనుక్కున్నారు. అక్కడ తక్కువ ధరలు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో పోయి కొనుక్కున్నారు సార్. ఇప్పుడు హఠాత్తుగా వచ్చేసి మాది ప్రభుత్వ భూమి, మీరు అందరు వెళ్ళిపోవాలంటే ఎట్లా సార్ మా పరిస్థితి? ఇప్పుడు మొన్న బిడ్డ పెళ్లి చేద్దామని మార్చిన అనుకున్నా, అప్పటి వరకు నాకు తెలియదు. యాక్చువల్లీ పోయి అమ్ముకుందామంటే అక్కడ జాగా మీది కాదు, ఇది ప్రభుత్వ భూమి, ఇలా 22/7 పెట్టినామంటే అది సార్ పద్ధతి. అది మాలాంటి వాళ్ళు ఏం కావాలి? ఇదేనా కాంగ్రెస్ పార్టీ చేసే పనులు? ప్రభుత్వం పేదలను ఆడుకోవాలి కానీ పేదల దగ్గర డబ్బులు గుంజుకోవడం సార్, ఇది ఈ భూములు గుంజుకోవడం కరెక్ట్ కాదు కదా సార్. బంజారా హిల్స్, ఫిలింనగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఖైరతాబాద్లోని వందలాది ఇండ్లను ఇదే తరహాలో 22A జాబితాలో చేర్చారు. ఆయా ప్రాంతాల్లో నివసించేవారు తమ అత్యవసరాలకు ఇండ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటపడ్డాయి. అదేవిధంగా ఫతేనగర్ పరిధిలోని సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాను ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ ప్రాంతంగా గుర్తించింది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా నిషేధిత జాబితాలో చేర్చారు. అదేవిధంగా ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని స్వరూప్ నగర్ తో పాటు పలు కాలనీల్లో కలిపి దాదాపు 1000 ఎకరాలు కనుమరుగయ్యాయి. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. ఎన్ఓసీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చేస్తున్నారు. దీంతో బాధితులు అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ మహానగరంలోని భూములకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడం లేదు. లోన్లు రాకపోవడంతో స్థలాలు, ఇండ్లు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు స్థలం, ఇండ్లు కొనుగోలు చేయాలన్నా జంకుతున్నారు. 2 సంవత్సరాల కింద కొనుక్కున్న తర్వాత దానికి పర్మిషన్ తీసుకున్నాను. నాకు పర్మిషన్కు 2 లక్షల పర్మిషన్ అయింది, ప్లస్ రిజిస్ట్రేషన్కు 70,000 అయింది. నేను ప్లాట్ కొనుక్కునే ముందు సార్, ప్లాట్ కొనుక్కే ముందు దాని లింక్ డాక్యుమెంట్లు ఒక 5-6, దాని ముందు ఒక 6 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ అన్నీ చూసుకున్నా. 6 లింక్ డాక్యుమెంట్ 1990 నుంచి ఉన్నాయి. అట్లాంటి దానికి ప్రాబ్లం లేదని తీసుకున్నా, ప్లస్ దానికి పర్మిషన్ వచ్చింది, పర్మిషన్ అప్లై చేసుకున్నా. ప్లస్ ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది సార్. ఇల్లు నాకు ఏంటంటే నాకు కొంచెం ఇంతకుముందు వేరే అప్పులు ఉండే, అప్పుల కోసం ఇల్లు అమ్ముదామంటే ఇల్లు అమ్మరా అని చెప్తున్నారు. అరే వీళ్ళు ఏంటంటే ఇదో పెద్ద కుట్ర సార్, పెద్ద కుట్ర అంటే కుట్ర, నిజంగానే కుట్ర. ఇప్పుడు మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఏమంటారంటే ఒక అంగుళం జాగా కూడా మేము ఎక్స్ట్రా పెట్టి అన్నీ పాత పెట్టిన అంటారు. మాలాంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు దోసేసి అక్కడ హైదరాబాద్లో టవర్లు కడతారు సార్. రాఘవ టవర్స్ అని, రెవెన్యూ మినిస్టరే రాఘవ టవర్స్ అని చెప్పేసి అక్కడ 60 ఫ్లోర్ల టవర్లు, 4 టవర్లు కడతారు. అంటే మాలాంటి పేదోళ్ళ రక్తం తాగి అక్కడ టవర్లు కట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా చేస్తే మా పాపం దాగి చచ్చిపోతారు సార్ అందరూ. ఇప్పుడు వాళ్ళ కొడుకులు బిడ్డలు లేరా? ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ కొడుకులు లేరా, బిడ్డలు లేరా? ఇప్పుడు మా ఉసురు దాకా వాళ్ళ ఉసురు వాళ్ళకి హైదరాబాద్ టవర్లు 60 ఫ్లోర్ల టవర్లు, 4 టవర్లు కడతారు. వాళ్ళ కొడుకులు మనవాళ్ళు మా పాపం దాకుతారు సార్. వాళ్ళు పోతారు, మాకు ఇట్లా క్లియర్ చేయకపోతే. అటు ఇప్పటికే ఇచ్చిన లోన్లు రికవరీ అవుతాయో లేదోననే ఆందోళనలో బ్యాంకులు ఉన్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సగానికి పైగా భూములు నిషేధిత జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండ్లు, ఫ్లాట్లకు పలు బ్యాంకులు కోట్లలో లోన్లు ఇచ్చాయి. మరికొన్ని స్థలాలు, ఆస్తులను మార్టిగేజ్ చేసుకుని లోన్లు మంజూరు చేశాయి. సిటీలోని మెజారిటీ ఇండ్లు, భూములు, ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో బ్యాంకర్లు తమ లోన్లు తిరిగి వస్తాయా రావా అనే సందిగ్ధంలో పడ్డాయి. వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లను నిలిపివేశామంటూ వికారాబాద్ జిల్లా అధికారులు ప్రకటించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెండిండ్లు, అత్యవసరాలకు ప్లాట్లను అమ్ముకునే వారి నెత్తిన పిడుగును పడ్డట్టయింది. భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ రిజిస్ట్రేషన్ కాదని, ఒకవేళ రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే అడిగినంత ఇవ్వాలంటూ కొందరు దళారుల అవతారమెత్తి బేరసారాలకు దిగుతున్నారు. 22A జాబితా వ్యవసాయేతర భూములకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు నిషేధితమంటూ భయపెడుతూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంచుమించు 1980-82 ప్రాంతాల్లో సీలింగ్ కింద పట్టెదారు 5 ఎకరాల 37 గుంటలు 35 గుంటలను సీలింగ్ కింద వదిలినప్పుడు అప్పటి గవర్నమెంట్, అప్పటి కలెక్టరు పట్టేదారుకు 5,000 రూపాయల ఇనాం కూడా ఇచ్చింది. స్పష్టంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ కూడా ఉంది. ఉన్నప్పుడు మిగులు భూమి పట్టేదారుకు పట్టా భూమి అవుతుందా, అది సీలింగ్ భూమి అవుతుందా? అలాంటి భూములను 22Aలో పెట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుండ్రు. నేను నా కొడుకుల ఉన్నత చదువుల కోసం నేను అమ్ముకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నా. అటు డిటిసిపి అనుమతులిచ్చి మళ్లీ క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని వికారాబాద్ జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు. వెంచర్లు వేసిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడంలో ఏమైనా అర్థముందా అని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పలు లేఅవుట్లు నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులతో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకో ఆనంద్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రాన్ని అందజేశారు.
10 ఎకరాల భూమిలో 2 ఎకరాలు ప్రొహిబిటెడ్ లో ఉంటే మిగిలిన భూమిని కూడా నిషేధిత జాబితాలో పెట్టేసి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని మండిపడ్డారు. ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకే సర్వే నంబర్లో ఉంటే దాంట్లో ఒక 2 ఎకరాలకు సంబంధించినటువంటిది సర్వే నంబర్ ఒకటే, కానీ బై నంబర్ ఆనో ఏనో ఏదన్నా ఉండి అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పడితే మొత్తం టోటల్ 10 ఎకరాలకు సంబంధించింది కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేరంట. ప్రొహిబిటెడ్ లో పడ్డది 2 ఎకరాలే, మిగిలిన 8 ఎకరాలదు ప్రొహిబిటెడ్ లో లేదు, బై నంబర్ వేరే ఉంది. కానీ ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే నంబర్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మొత్తం చేయకూడదు అని చెప్పి ఆఫీసర్లు చేస్తలేరంట. డిటిసిపి లేఅవుట్ ఉన్నటువంటి ఎందుకు ప్రొహిబిటెడ్ లో పడింది, కలెక్టర్ సంతకం ఉంది, అడిషనల్ కలెక్టర్ సంతకం ఉంది, ఎంఆర్ఓ సంతకం ఉంది, కింద ఆర్ఐ సంతకం ఉంది. మరి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి దీని మీద మళ్ళీ ఒకసారి అంతా సమీక్ష చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పాను. చాలా మందికి వాళ్ళ ప్లాటు లేకపోతే ఫ్లాటు ఇల్లు కూడా మాది ఇల్లు అయిపోయింది కదా, మాది 40 ఏళ్ల క్రితము కాలనీ అయ్యింది, ఇది వెంచర్ అయ్యింది, దీనికి ఏం సమస్య ఉండదు అనుకోకండి. మీకు తెలియదు, చాలా మంది ఇండ్లు కూడా ప్రొహిబిటెడ్ దాని కింద పడ్డాయి. హైదరాబాద్ మహానగరంలో గూడు కావాలన్న ఆశయంతో రాత్రింబవళ్లు శ్రమించి కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు, నిర్మాణాలకు దిక్కు లేకుండా పోతోంది. వీటన్నిటినీ ఉన్నఫలంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో తమ ఆస్తులపై హక్కులను కోల్పోయి ఆందోళనలో ఉన్న ప్రజలు వాటిపై ఉన్న లోన్లు కడతారా అని బ్యాంకర్లు కూడా బెదిరిపోతున్నారు. ఇక ఇప్పటికే పలు అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తేలటంతో వాటిపై ఉన్న లక్షలాది రూపాయల రుణాలు ఎలా తీర్చాలని బాధితులు గందరగోళంలో పడిపోతున్నారు. నిషేధిత జాబితా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. చిత్ర విచిత్రమైన ఘటనలను ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి 20 ఏండ్ల ఉద్యోగ జీవితంలో సంపాదించినంతా కూడబెట్టుకుని ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి షేర్లు అమ్ముకొని పిఎఫ్ డబ్బులు మొత్తం విడిపించుకొని 45 లక్షలకు ప్లాట్ కొందామని అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు సేల్ డీడ్ అయ్యాక లోన్ కు దరఖాస్తు చేసుకున్నారు. యజమానితో జీపీఏ చేయించుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకు రిజిస్ట్రేషన్ చేయించడానికి బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఆ భూమి నిషేధిత జాబితాలో చేరింది. రిజిస్ట్రేషన్ కుదరదని తేల్చేశారు. ఇలా రోజుకో బాధితుడి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. 1 ఇయర్ నుంచి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా అబ్బాయికి ఒక సర్జరీ ఉండే, ఒక 20 లక్షలు ఎస్టిమేట్ సర్జరీ అయింది. మేము ఇల్లు అమ్మడానికి చాలా ప్రయత్నాలు చేశాము. ఇంతవరకు అసలు అది ప్రైవేట్లో లిస్టులో ఉన్నది, అది ఏం చేయరాదు, అమ్మరాదని ఎవరు కూడా కొనట్లేదు. మాకు చాలా ఇబ్బందులతోటి గురవుతున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం చుట్టూ చాలాసార్లు తిరిగినాం. మేము కూడా పొన్నం ప్రభాకర్ గారిని, ఇప్పుడు మంత్రుల్ని అందరినీ కలిసినాం. మేము కోర్టుకు ఎవ్రీ మండే వస్తున్నాం. మేము మా ఇబ్బందులకు ఏడ్చుకుంటూ ఎన్నోసార్లు మేము ప్రయత్నాలు చేసుకుంటూ కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము. మనం గిరి ప్రదర్శన గుళ్ళ చుట్టూ ఎలా చేస్తారో అలా తిరుగుతూనే ఉన్నాము. మాకు ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఇప్పటి వరకు కళ్ళు తెరవండి. రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతున్నామండి, మీరు అందరికీ అధికారులను మీరు ఎలాగైనా చేసి మాకు క్లియర్ చేయాలని మీరు విన్నపించుకుంటున్నాను. నిషేధిత జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వాళ్ల అనునాయులు కాసుల వేటకు తెరలేపినట్టు తెలుస్తోంది. నిజమైన ప్రభుత్వ భూములను వదిలేసి దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు ఉంటున్న ఆస్తులను కావాలనే నిషేధిత జాబితాలో చేర్చి బేరసారాలతో భారీ మొత్తంలో డబ్బులు గుంజేందుకేనని తెలుస్తోంది. పైరవీలు, ఎన్ఓసీల పేరుట బాధితుల వద్ద గద్దల్లా వాలిపోయి లాయర్ల ఫీజులు, అధికారుల లంచాల రూపంలో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. బాధితులు, కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్ల చుట్టూ తిరగలేక ఎంతో కొంత ముట్టజెప్పి అత్యవసర పరిస్థితుల్లో లక్షలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇదంతా అధికార పార్టీ నేతల అనుచరులు, పెద్దల అనునాయులే చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంఆర్ఓ తానికెళ్ళి ఆర్టీఓ తానికెళ్ళి కలెక్టర్ తానికెళ్ళి మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చక్రం కొడితే కానీ అది బయటికి వస్తలేదు. ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ, ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. ఎట్లా మాయం చేసిరు ఈ భూమి? పాస్బుక్ 1975లో ఉంది, 50 ఇల్లు అయిపోయింది. పాస్బుక్ వచ్చి ప్రొసీడింగ్ వచ్చి అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా.
మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? అంతా చూస్తుండగానే పగడి దొంగల లెక్క లూటి చేస్తారా? ఈ భూములను అంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా దయచేసి నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎంక్వైరీ వేయాలి, ఈ రైతులను కాపాడాలి, ఈ భూములను కాపాడాలి. ఎవడు వస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని. ఒక్క గుంట ఒక్క భూమి కూడా ఇవ్వం వాళ్ళకి. ఎవడు వస్తాడో చూస్తాం. ఈ ఆర్డీఓ గాని ఎంఆర్ఓ గాని వీళ్ళంతా మోసం చేసి ప్రభుత్వానికి కకృతి పడి వీళ్ళు రాత్రి పేరు మార్చుతున్నారు. వీళ్ళని కూడా భర్తం ఎందుకంటే ఎవరిని విడిచేదే లేదు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ సుమారు 2.20 లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులొచ్చాయి. జిల్లా కలెక్టర్ల వద్ద దాదాపు 20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వాటిని 45 రోజుల్లో పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో సమస్య ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 93 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై దాదాపు 7,000 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కొద్ది గొప్ప గుంట భూమి ఏదైనా బిడ్డ పెళ్లి కానీ లేకపోతే హాస్పిటల్ ఖర్చు కానీ నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కొరకు డబ్బులు కావాల్సి ఉంటే అవసరం నిమిత్తం అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. మేము బయట అప్పు తీసుకొచ్చుకొని కట్టుకొని ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. బయట అప్పులు మేము వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. పిల్లల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి 22A రద్దు చేసి మాకు అనుకూలంగా ఇదివరకు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆల్రెడీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, మున్సిపల్ వాటర్ సప్లై అన్నీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో 22A అని నిషేధిస్తామని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని తీసేసి మాకు న్యాయం చేయాలని. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తులను తొలగించాలని కోరుతూ వేలాది మంది రైతులు, భూ యజమానులు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలకు అడ్డంకిగా మారిన ఈ జాబితా నుంచి సుమారు 2.20 లక్షల ఎకరాల భూములను తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నిషేధిత జాబితా నుంచి భూములు, ఆస్తులను తొలగించాలంటూ దాదాపు 20,000 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద కొన్ని రకాల భూములను రిజిస్ట్రేషన్ కు నిషేధిత జాబితాలు చేర్చారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్, భూదాన్, సీలింగ్ భూములతో పాటు కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ పట్టా భూములు సైతం సరైన పరిశీలన లేకుండా ఈ జాబితాలో చేరినట్లు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2.20 కోట్ల ఎకరాల భూమి ఉండగా దాదాపు 93 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాల అటవీ భూమి, 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి, 3.10 లక్షల ఎకరాలు వక్ఫ్, ఎండోమెంట్ భూములు, 1.75 లక్షల ఎకరాలు సీలింగ్ భూములుగా ఉన్నాయి. మిగిలిన వాటిలో ప్రైవేటు భూములు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాల్లో మరో 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకు పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొందరు భూ యజమానులకు తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. విక్రయించేందుకు లేదా రిజిస్ట్రేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించినప్పుడు మాత్రమే ఈ విషయం బయటపడుతోందని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా నివాసముంటున్న వారిపై 22A సెక్షన్ పిడుగు మోత మోగిస్తోంది. తాతల కాలం నుంచి అన్ని అనుమతులు తీసుకొని అక్కడే ఇండ్లు కట్టుకున్నారు. క్రమం తప్పకుండా పనులు కూడా చెల్లిస్తున్నారు. కూతురి పెళ్లి కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, వైద్య ఖర్చుల కోసం ఇలా లక్షల రూపాయలు పెట్టి కొత్తగా ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఆ భూమంతా నిషేధిత జాబితాలో వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనలో మరోసారి వేల సంఖ్యలో పేద కుటుంబాలు బతుకులు రోడ్డు పాలయ్యాయి. కరీంనగర్ జిల్లా రేకుర్తి, విద్యానగర్ నివాసితులకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. పట్టభూములుగా నమోదైనాయి కాబట్టే మేమంతా కొనుక్కోవడం జరిగింది. రెవెన్యూ అధికారులు మొటేషన్ చేయడం జరిగింది. మేము కట్టుకున్న భూములు కూడా మున్సిపల్ అనుమతులతోటి లేఅవుట్ చేయబడిన భూములకు వెళ్ళి ప్లాట్లు మేము కొనుక్కొని ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చి 2025లో వచ్చి
ఈ ఇదంతా ఇందులో సీలింగ్ ల్యాండ్స్ అని చెప్పి నిషేధాల జాబితాలో పెట్టడం చాలా అన్యాయం. అటు నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించడంలో జాప్యం కారణంగా రెవెన్యూ శాఖపై దాదాపు 7,000 కేసులు వివిధ కోర్టుల్లో, ముఖ్యంగా హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిలో అనేక కేసులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ అంశంపై హైకోర్టు ప్రభుత్వాన్ని పరిశీలించాలని ఆదేశించడంతో తాజా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలు కలిపి సెక్షన్ 22A నిషేధిత జాబితాను సవరించే ప్రక్రియను చేపట్టాయి. అయితే గతంలో క్షేత్రస్థాయి సర్వేలు, పరిశీలనలు, ఇతర ధృవీకరణ ప్రక్రియలు పూర్తిగా నిర్వహించకుండానే కొన్ని జాబితాలను రూపొందించారన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుర్రలేని పనులంటే బహుశా ఇవే కావచ్చు. తెలంగాణలోని అన్ని సర్వే నెంబర్లను నిషేధిత జాబితా సెక్షన్ 22Aలో చేర్చింది ఈ బుద్ధిలేని ప్రభుత్వం. అందుకే దాదాపు ఏడాదిన్నర నుంచి తెలంగాణలో ఎలాంటి భూ లావాదేవీలు లేవు. భూములు అమ్మడాలు లేవు, కొనుగోలు చేయటాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. కనీసం బ్యాంకులో తనఖా పెడదామన్నా కూడా వీలు లేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు తెలంగాణ ప్రజలు. ఎన్ఓసీ సర్టిఫికేట్, అధికారుల అనుమతి పత్రం ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే ఇందుకోసం లక్షల రూపాయల లంచాలు చేతులు మారుతున్నాయి. దీంతో అవినీతి కొండలా మారుతోంది. రెగ్యులరైజ్ పేరుతో ప్రభుత్వం లక్షల రూపాయలని ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ పైశాచికానందం పొందుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకుంటే, ఓదార్పు వచనాలు మానుకోకుంటే తగిన మూల్యం తప్పదని తెలంగాణ సమాజం హెచ్చరిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.